ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచానికి మరో మహమ్మారి కొత్త రకం వైరస్ తప్పదు కరోనా కంటే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ప్రపంచాన్ని మరో ఏదైతే మహమ్మారి కబలించే అవకాశం అయితే ఉందని, అందరూ దానికి సంసిద్ధంగా ఉండాలని అంటున్నారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ గోబ్రేయెసస్. అనగా అయితే ఈసారి సైన్స్ ప్రయోగాల వల్లనో ఇంకా దేని వల్లనో ఇక ముప్పు రాదని, అంటువ్యాధులు విజృంభిస్తాయని ఆయన చెప్తున్నారు. ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ దానికి రెడీగా ఉండాలని ప్రపంచానికి టెడ్రోస్ పిలుపునిచ్చారు. డబ్ల్యూహెచ్ఓ పాండమిక అగ్రిమెంట్ జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశంలో ప్రారంభోపన్యాసంలో భాగంగా టెడ్రోస్ కోవిడ్ మహమ్మారి గుర్తు చేశారు. అప్పుడు ఆపై వ్యాఖ్యలను కూడా చేశారు. ఇప్పుడు మరో మహమ్మారి 20 ఏళ్ళు లోపు లేదా అంతకంటే ముందే, ఇంకా చెప్పాలంటే రేపు కూడా రావచ్చు అని చెప్పేసి అన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా వచ్చే తీరుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు టెడ్రోస్. నిజానికి 2 కోట్ల మంది డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ కోవిడ్ మహమ్మారి నాటిని సంగతులు గుర్తు చేసుకున్నారు. అధికారంగా 70 లక్షల మంది చనిపోయారని ఉంది, కానీ నిజానికి ఆ సంఖ్య 2 కోట్ల వరకు అయితే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా అని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి $10 ట్రిలియన్ కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని టెడ్రోస్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన విధ్వంసం మీదన, రాబోయే మహమ్మారి మీదన కూడా ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సభ్య దేశాలు మధ్య ఏకాభిప్రాయం రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.